ఎక్కడైనా రాజకీయం అనేది ఒక రాష్ట్రంలో గెలుపుని డిసైడ్ చేసేది ఓటర్లు అవుతారు. అందుకే ఓటర్ల చుట్టూ రాజకీయ నాయకులు తమ యొక్క రాజకీయాన్ని నడుపుతూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రాజకీయం మొత్తం ఓటర్లని బాబు ఓటర్లు కాసేపు అటు ఉండండి, మేము ముందు వాలంటీర్లను సరిచేసుకుని వాళ్ళు మా వైపు తిప్పుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని మా వైపు తిప్పుతారు అనే ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు అండ్ ఆయన కూటమి కానీ స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇన్నాళ్ళు వాలంటీర్ వ్యవస్థ విషయంలో చాలా రకాల మాటలు అన్నా లేదా క్రిటిసైజ్ చేసిన ఇదే చంద్రబాబు నాయుడు లేదా ఆయన కూటమి ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అల్టిమేట్గా ఓటర్లని వాళ్ళు ప్రభావితం చేయగలరు అనేసి కాన్ఫిడెంట్గా వీళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయారు. సో ఎలక్షన్ టైం కాబట్టి వాళ్ళ మీద తర్వాత అయినా చర్యలు తీసుకోవచ్చు ఏదైనా తేడా జరిగితే. కానీ ప్రస్తుతం అయితే తమ వైపు తిప్పుకోవాల్సిందే. వాలంటీర్లు ఓటర్లను తిప్పగలరు, అందుకే వాలంటీర్లు మనం తిప్పుకోవాలి అనే ఫీలింగ్లో చంద్రబాబు అయినా జగన్ అయినా తమ యొక్క సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గట్టిగానే జగన్కి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి స్టైఫండ్ లేదా ఈ శాలరీ ఏదైతే ఉందో దాన్ని 10,000కి పెంచుతామనేసి చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారు. తమ అధికారంలోకి రాగానే వాలంటీర్లకి 10,000 గౌరవ వేతనం కింద ఇస్తామనేసి ఆయన ప్రకటించారు. దీని మీద వైసీపీ పార్టీ తీవ్రంగా మండిపడింది. మీరు ఇన్నాళ్ళు వాళ్ళని టెర్రరిస్టులు అన్నట్టు డీల్ చేశారు, వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీ పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరు కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళు లేనప్పుడు, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ కోసం తలుపులు కొడుతున్నారని, ఏపీలో మిస్ అవుతున్నటువంటి ఆడపిల్లలకి కారణం కూడా వీళ్ళే అంటూ మీరు రకరకాల వ్యాఖ్యలు చేసి ఈరోజు మళ్ళీ వచ్చి ఇట్లా చంద్రబాబు నాయుడు 10,000 అనేసి చెప్పడం ఏంటని విపరీతంగా మండిపడుతుంది వైసీపీ. అయితే ఎన్నికల ముంగిట రాజకీయ నాయకులు ఒక మాట చెప్పి మళ్ళీ ఇంకొక మాటను వెనక్కి తీసుకోవడం అనేది వీళ్ళకి కొత్త ఏం కాదు. ఏ రాజకీయ నాయకుడు జగన్ అయినా చంద్రబాబు అయినా ఇచ్చిన మాటను తప్పడం కానీ అనని మాటని అనడం కానీ వీళ్ళకి కొత్త ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా సిపిఎస్ రద్దు అన్నారు, ఇప్పటివరకు జరగలేదు. మద్య నిషేధం అన్నారు, ఈ రోజు వరకు ఒక్క వైన్ షాప్ కూడా క్లోజ్ అవ్వలేదు ఏపీలో. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చి గతంలో నెరవేర్చుకొని గొప్ప ఘన చరిత్ర ఉంది ఇద్దరికి. సో వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ టైంలో వాలంటీర్లు తమ వైపు తిప్పుకోవాలనేది మాత్రమే వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. సో జగన్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకురాబోతున్నారని వైసీపీలో డిస్కషన్లు నడుస్తున్నాయి. అదేంటంటే మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ ఉద్యోగుల్ని చేస్తాను, సచివాలయ ఉద్యోగుల్లాగా అనేసి ఒక కొత్త అంశాన్ని, అంటే వాళ్ళని వాలంటీర్ లిస్టులోంచి తీసేసి ప్రభుత్వ ఉద్యోగుల కింద నియమిస్తాను అనే ఒక కొత్త బంపర్ ఆఫర్ని ఇవ్వబోతున్నారు ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి. తద్వారా డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లు అందరూ ఇన్నాళ్ళు ఏదన్నా ఇప్పుడు, ఎందుకంటే మొన్న మధ్య ప్రొటెస్టులు కూడా జరిగాయి, మాకు 12,000 ఇది కావాలి, అట్లాగే మాకు బస్ పాసులు లాంటివి కావాలి అనేసి ప్రొటెస్టులు కూడా చేశారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని చంద్రబాబు 10,000 ఇస్తాననేసరికి వాళ్ళు డెఫినెట్లీ అటువైపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉండడంతో జగన్ ఈ రకమైనటువంటి ఆఫర్తో ముందుకు రాబోతున్నారని మనకు తెలుస్తోంది. సో ఇది వర్కౌట్ అవుతుందా ప్రాక్టికల్గా లేదా అనేది చూడాలి.